హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ చూపించిన వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. అంత ఎర్లీ మార్నింగ్ అయినా కూడా మేము 5:30 వరకు రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అప్పటికే అసలు కూర్చోవడానికే ప్లేస్ లేదు, అంతమంది ఉన్నారు. చాలాసేపు నిలబడిన తర్వాత ఒక్క దగ్గర మాత్రం ప్లేస్ దొరికిందన్నమాట. ఇక అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. చూసారా అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే, ఇంత ఎర్లీ మార్నింగ్ 6:30 ఏమో అవుతుంది. అప్పటికే చాలా జనాలు ఉన్నారు. ట్రైన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారనమాట. ఇప్పటికే అసలు 2-3 ట్రైన్స్ అనేవి వచ్చి వెళ్ళిపోయాయి. ఇంకా ట్రైన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది. అదే మేము వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఎక్కామన్నమాట. ఇంకా మా నంబర్స్ చూసుకొని మా సీట్లలో అయితే కూర్చున్నాము. అసలు ఈ ట్రైన్ జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ లొకేషన్స్ అనేవి అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయంటే పక్కనే ఉండి చూసినట్టుగా అనిపించింది నాకైతే. మేము 4 hours జర్నీ చేసాం, కానీ ఇంత తొందరగా వచ్చేసామా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇందులోనే మనకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, టీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి ఇంక్లూడింగ్ మన టికెట్లోనే ఛార్జ్ చేస్తారు. మనకి టిఫిన్ అయితే ఇలా ఇచ్చారనమాట. తర్వాత టిఫిన్ తర్వాత కాఫీ లేదా టీ మనల్ని అడిగి వాళ్ళే తెచ్చిస్తున్నారు. ఇలా వేడి నీళ్ళలో అలా ఒక ప్యాకెట్ ఇస్తున్నారు. అది టీ అయితే టీ, కాఫీ అయితే కాఫీ, అలా కలుపుకొని మనం తాగేసేయాలి. టిఫిన్ అనేది మరి డైలీ అదే ఉంటుందా లేకపోతే చేంజ్ చేస్తారా ఆ విషయం అయితే నాకు తెలీదు. మాకైతే తడటుకులు, 2 పూరీలు అలా ఇచ్చారనమాట. ఇంకా కేక్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇలా టీ తాగుతూ బయట లొకేషన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మళ్ళీ రెయిన్ సీజన్ కాబట్టి వెదర్ అయితే చాలా బాగుంది. అసలు గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఒక్కసారి లొకేషన్స్ మీరు కూడా చూడండి. లైవ్లో అయితే ఎంత బాగా అనిపించాయో ఆ గ్రీనరీ, మధ్య మధ్యలో అలా వాటర్ ఫాల్స్ చిన్న చిన్నగా, చాలా బాగుంది వెదర్ అయితే. ఇంకా మధ్య మధ్యలో చిన్న వర్షం పడింది, కానీ చాలా బాగుంది వెదర్ అయితే. అసలు అయితే మేము ఎంజాయ్ చేసాము వెదర్ చూస్తూ. ఆ లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా మేము ఎక్కిన తర్వాత కొద్దిసేపటికి టిఫిన్ అయిపోయింది. తర్వాత వాళ్ళే వచ్చి అలా ప్లేట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు. టిఫిన్స్ టీస్ కూడా వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు. ఇలా కాసేపు అయ్యాక మేము ఎక్కిన భోగి మాత్రం మొత్తం ఖాళీ అయిపోయిందన్నమాట. మధ్య మధ్యలో అందరు దిగేశారు. ఇంకా మా ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ మాత్రమే ఉంది. ఇంకా భోగి అంతా ఖాళీగా ఉంది కాబట్టి ఇక మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడు ఇష్టం వచ్చినట్టు ఎగురుతూనే ఉన్నాడు. ఇంకా ఖాళీగానే ఉంది కదా అని మేము కూడా వదిలిపెట్టేసాం. ఇంకా మేము షిరిడీకి వచ్చామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, షిరిడీకి వచ్చాము. ఇంకా షిరిడీ స్టేషన్లో అయితే ట్రైన్ ఆగింది. మేమైతే దిగుతున్నామన్నమాట. ఇలా మనం వెళ్ళడానికైనా రావడానికైనా మిడిల్లో ఒక డోర్ ఉంటుంది. అది ఒక బటన్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. డోర్స్ కూడా ఆటోమేటిక్కే
అది ట్రైన్ ఆగినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇంకా స్టేషన్లో అయితే దిగాము. ఇది మేము వచ్చిన ట్రైను. అసలు ఈ ట్రైన్ జర్నీ అయితే నాకు సూపర్గా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా వీలైతే. చాలా చాలా బాగుంది. ఇంకా మేమైతే అక్కడ దిగేసి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని షిరిడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ దగ్గరలో హోటల్లో రూమ్ తీసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇలా కొంచెం షాపింగ్ అది చేసేసాం. ఫుడ్ తినేసి షాపింగ్ చేసేసాం అన్నమాట. ప్రసాదము ఇంకా అవన్నీ తీసుకున్నాము. ఇదంతా టెంపుల్ దగ్గరలోనే ఉంది ఈ షాపింగ్స్ అంతా. ఇంకా అక్కడ మా వాడికైతే గుర్రం కనిపించింది. గుర్రం కనిపించగానే అస్సలు ఆగలేదు వాడు. ఎక్కుతా ఎక్కుతా అని ఒకటే అల్లరి చేసిండనమాట. ఇంకా చేసేసరికి వాడిని కాదనలేక వాడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయిండు. అక్కడైతే నాకు అసలు రోడ్లు అవి ఏం బాగాలేవు అనిపించింది, కానీ ఇక్కడైతే చాలా బాగున్నాయి. చాలా నీట్గా ఉంది. ఇంకా ఇక్కడ మేము దిగిన హోటల్ ముందే ఇలా ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఒకటి ఉంది. ఇక్కడ నుండి మనం మళ్ళీ మన రైల్వే స్టేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి ఆటో లేదా మనం వెహికల్ బుక్ చేసుకోవచ్చు షేరింగ్గా. ఇంకా మేము వెళ్ళే దారిలో ఒక టెంపుల్ వస్తే ఆగామన్నమాట. అక్కడైతే మాకు ఆ సెలబ్రిటీ కనిపించారు, ఫోటో దిగాం. ఇంకా మేము ట్రైన్ వచ్చింది ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్తుంటే మేము కామారెడ్డి దగ్గరలో అలా ట్రైన్ కొంచెం స్లో అయితే నేను అక్కడ కూర్చున్నాను. అక్కడ డోర్ దగ్గర కూర్చొని బయటకు చూడడం అంటే చాలా ఇష్టం. అసలు ఎప్పుడూ అలా ట్రై చేయలేదు. ఇంకా స్లోగా ఉందని చెప్పేసి కొంచెం ట్రై చేసిన, ధైర్యం చేసి ఇంకా మేమైతే స్టేషన్ దిగేసి ఇంటికి వెళ్తున్నాము. అక్కడే మేము బైక్ పార్కింగ్లో పెట్టేసామన్నమాట. ఇంకా తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో అయితే మాకు మంచి లొకేషన్ కనిపించింది. అక్కడైతే కొద్దిసేపు ఆగామన్నమాట. ఇంకా వే అయితే ఎర్లీ మార్నింగ్ అసలు ఎంత బాగుందో. అప్పుడప్పుడే సూర్యుడు బయటకు వస్తున్నాడు అన్నమాట. అసలు ఎంత బాగా అనిపించిందో లైవ్లో అలా చూడడం. మళ్ళీ పొలాల మధ్య వాటరు అలా లొకేషన్లో చూడడం అయితే చాలా బాగా అనిపించింది. ఇదే నేను చెప్పిన లొకేషన్. ఇది కామారెడ్డి టు సిరిసిల్ల మధ్యలో ఉంది. అసలు వాటర్ అయితే ఫుల్గా వచ్చి చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఒకసారి ఆపమంటే మా వారు ఆపారనమాట. ఇంకా నేనైతే కొంచెం వీడియో తీసుకున్నాను, అలాగా మీతో షేర్ చేయొచ్చని. అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే ఇక మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట అక్కడ నుండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.